వచ్చిన ప్రతి బిడ్డను ఆదరించండి, ప్రతి బిడ్డను దీవించండి. కోరుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభావితం తండ్రి, మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్స్ వినాలని ఆశగా ఉన్నాం. ఒక మనం చేయండి, మీరు ప్రత్యక్షండి. నామములకి మహిమ ఘనత ప్రభావం యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామములకు మహిమ కలుగును గాక. అందరం కూర్చున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, శిలువ ధ్యాన కూడికల దినాలలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు శిలువ విలువ గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు ప్రభు ఎందుకు శిలువ వేయవలసి వచ్చింది, ఆయన శిలువలో ఉన్న విలువ ఎంత? గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం. పునరుద్ధానంలో ఈ యొక్క శిలువ ధ్యాన కూడికల్లో 40 దినాల ఉపవాస కూడికల్లో కూడా మోషే గారి ఉపవాసము, ఇజ్రాయేలీల మొదటి ఉపవాసము, అలాగే ఇజ్రాయేలీల ఉపవాసము, ఈ 3 ఉపవాసాల గురించి తెలుసుకున్నాం. వారం దినాల్లో ఉపవాసిస్తూ ప్రార్థిస్తే దేవుని దగ్గర ఎన్ని విజయాలు పొందవచ్చో తెలుసుకున్నాం. పిల్లల ఈ దినము పాపికి బదులుగా మారిన క్రీస్తు అని మన ధ్యానాంశం. పాపికి బదులుగా పాపముగా మారిన క్రీస్తు. చెప్పండి, పాపికి బదులుగా పాపముగా మారిన క్రీస్తు. మళ్ళా చెప్పండి, పాపికి బదులుగా పాపముగా మారిన క్రీస్తు. అసలు బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ఒక పేరు ఉంది. 101 పేర్లు ఉన్నాయి క్రీస్తుకు. అందిన ఆహారంలో అందరము 10 పేర్లు నేను ధ్యానం చేస్తున్నాను. 50 పేర్లు అయిపోయి. దానిలో ఆయన పేరు పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిష్కళంకుడు, నిందారహితుడు. ఈ పేర్లన్నీ ఉన్నాయి ఆయనకి. ఈ లోకంలో ఎవరికి లేని పేరు ఆయనకుంది. అదేంటంటే పరిశుద్ధుడు అని. లోకంలో ఎవరు పరిశుద్ధులు కాదు. తల్లి గర్భంలో నుండి అందరూ పాపంతో ఈ లోకంలో జన్మించారు. అయితే ఆయన తల్లి గర్భం నుండి కూడా పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మ వల్ల ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మ పాపం లేని వాడు. కర్మ పాపం అంటే తల్లిదండ్రులు చేసిన పాపం. ఆయన తండ్రి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. కాబట్టి ఆయనకి జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. లేక ఆయన వ్యవహారికంగా కూడా ఏనాడు పాపం చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీరెవరైనా స్థాపించగలరా అంటే ఎవరైనా చెప్పగలరా అని ఛాలెంజ్ చేశాడు. ఎక్కడ? పరిసయ్యులు, యూదులు, ప్రధాన యాజకులు, సదుకాయులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తప్పు చేస్తాడా, ఆయన తప్పు అయిపోతాం. ఒకసారి ఆయన శిష్యులతో ప్రయాణమైపోతా ఉంటాడు. వాళ్ళ శిష్యులు ఒరిశాలలో పోతా ఉంటారు. ఆ ఒరిశాలలో పోతా ఉంటే ఆ ఎన్నులు చూసుకొని వాళ్ళు తింటారు. ఆయన కూడా తప్పడతారు. వాళ్ళు ఈ శిష్యులు తినబోతున్నారు వాళ్ళు. అంటే ఎక్కడ తప్పు జరుగుతుందా, పాపలు ఇంటి పోయి భోజనం చేస్తున్నారు అని ఏడం చేస్తారు.
ఆయన తెలియదా వాడి పాపని? జక్క ఇంటికి పోతాడా? జక్క ఎవరు? సొంతని పన్ను వసూలు చేసేవాడు. 10 రూపాయలు వసూలు చేయాల్సి ఉంది, 100 రూపాయలు వసూలు చేసేవాడు. మరి వాడు పుట్టాడు ఎట్లాంటి మా అందరం తెలిసే ఆయన దేవుడు కుమారుడు, ఆయన తెలీదా? జక్కయ్య దేవుడి ఇంటికి వచ్చాడు అని చెప్తాడా అని విధంగా విమర్శనాత్మకంగా చూసేవాడు. కానీ దాని తగ్గ సమాధానం ప్రభు చెప్పేవాడు. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఆయన పాపిగా దొరకలేదు లోకంలో. కానీ ప్రియులారా, ఈ దిన దాని ధ్యానాంశం ఏంటి? పాపికి బదులుగా పాపముగా మారిన క్రీస్తు. ఎవరు పాపులు? నీకు బదులుగా పాపిగా మార్చబడిన క్రీస్తు, నాకు బదులుగా పాపిగా మార్చబడిన క్రీస్తు. చెప్పండి మాట. నాకు బదులుగా పాపిగా మార్చబడిన క్రీస్తు. అందరూ కుటుంబం చేసుకోండి, హృదయపూర్వకంగా ఈ మాట వాళ్ళంటే, నాకు బదులుగా పాపిగా మార్చబడిన క్రీస్తు. నాకు బదులుగా పాపిగా మార్చబడిన క్రీస్తు. మరి ఒకసారి చెప్పండి. మరి ఒకసారి చెప్పండి. ఆమేన్. అవును, నాకు బదులుగా నేను పాపిగా ఉన్నాను. పాపి ఎక్కడికి పోవాలి? శిక్షించబడాలి. పాపి క్షమించబడాలి. క్షమించబడిన వాడు సిలువ ఎక్కాలి. నా ప్రభు నాకు బదులుగా క్షమించబడి సిలువ ఎక్కాడు. కానీ ఆయన ఎలాంటి వాడు? ఆయన పాపి కాదు. ఆయన జన్మతః కర్మతః వ్యావహారికగా ఆయన ఏనాడు పాపం చేయలేదు. మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, ప్రతి పరిస్థితుల్లో ఆయనలో పాపము ఎవరు కూడా స్థాపించలేదు. అంత పరిశుద్ధుడైన దేవుడు ఎందుకు శాపంగా మార్చబడి సిలువెక్కాడు? సిలువెక్కే వాడు ఎవరంటే శపించబడిన వాడు, దేవుడి చేత శపించబడిన వాడు. అల్లు చెప్పండి ఒకసారి. ఎవరమ్మా సిలువెక్కేది? ఎవరు? దేవుడి చేత శపించబడిన వారు. అందరూ సిలువెక్కరు. శాపగ్రస్తులకు శిలువ సరైన శిక్ష. మరి ఆయన ఎందుకు శాపగ్రస్తుడయ్యాడండి? అసలు శాపగ్రస్తుడు ఎవరు? నేను, నువ్వు. మనము శాపగ్రస్తులం. నీ కోసం, నా కోసం మరి శాపంగా మార్చబడి శిలువెక్కాడు. చదువుదామా సంకీర్తన. కీర్తనకారుడు అంటారు 69వ సంకీర్తన 9వ చరణంలో, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అంటాడు. అంటే నిన్ను ఎవరైనా నిందిస్తే ఆ నిందలన్నీ కూడా నేను మోసాను. దేని బట్టి? యేసు క్రీస్తుని బట్టి నువ్వు నిందపడుతూ ఉంటే, నిన్ను నిందిస్తూ ఉంటే, నిన్ను శపిస్తూ ఉంటే ఆ నిందలన్నీ నా మీద పడ్డాయి. ఆ నిందలు నేను మోస్తానంటున్నాడు ప్రభు. కాబట్టి ఎప్పుడు మీరు బాధపడకండి. క్రీస్తు ఆలయానికి వస్తూ ఉంటే ఎవరైనా నిందించారా? దేవుడికి స్తోత్రం చెప్పండి. దాన్ని మోసేవాడు దేవుడు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? నీ మీద పడ్డ నిందలు ఎవరి మీద పడ్డాయి? అయ్యా నా మీద పడ్డాయి అంటున్నాడు ప్రభు. కాబట్టి నువ్వు బాధపడద్దు. ఉదయం లేస్తే చర్చికి వెళ్తాను, ఇంకేం పని లేదా, బాట్లేదా? ఆయనకి పని లేదు, బాట్లేదు. 40 రోజులు ఈ కుడికిలో పెట్టాడు. ఇంట్లో ఆ పని చెప్పలేదు, ఈ పని చెప్పలేదు అనే నిందలు నీకు వస్తాయి. నేననే వాళ్ళు ఇంట్లోనే కొడతారు. పక్కోళ్ళు అంటే అది లేదు. ఏం రాయలమ్మా, అయ్యో నీకు పని లేదనుకో, నీకు లేదా పనా, నన్ను ఒక్కడే వదిలేదు వెళ్ళిపోతావా అని మా అన్న కూడా అనవచ్చు. నువ్వు రావడం లేదు నేను 40 రోజులు. మా ఆయన అన్నాడు భయపడి. కాబట్టి రా, రేపు 6 రోజులు అన్న ఇబ్బంది లేదు.
అన్న ఇబ్బంది లేదు, ఆ నిందలు ప్రభు మోస్తాడట. నిన్ను నిందింపబడి దేవుడు ఆ నిందలు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. తప్పకుండా ఏమా ఇతరులు నిందించే నిందలు ఆ దేవదేవుడు తీసుకొని ఆయన నిందింపబడి నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అంతకంటే ఇంకేం కావాలా? యెషయా 53వ అధ్యాయం 5వ వచనం చదవండి. పాప వెలుగుని ఆయన మన కోసం పాపంగా మారాడు. చదవండి ఒకసారి ఆ వచనం త్వరగా. 53:5. మన అతిక్రమములను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అమ్మా వింటున్నారా? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము అంటే ఎవరమ్మా? ఇక్కడ పాస్టర్ని, విశ్వాసులని, స్త్రీలని, పురుషులని, యవనులని, ముసలిళ్ళని ఏం తేడాలే. అక్షరాస్యులని, నిరక్షరాస్యులని, డబ్బు కలవాళ్ళని, డబ్బు లేని పేదోళ్ళని ఏం తేడాలే. అందరంటే అందరూ గొర్రెలాగా తోవ తప్పి పోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగరు. ప్రజల దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లల మన దోషమును బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. పాపికి బదులుగా క్రీస్తు యేసు ప్రభు పాపగా మార్చబడ్డాడు. నువ్వు నలుగొట్టబడాలా? నువ్వు గాయపరచబడాలా? నీ మోపై వేయించుకోవాలి. వద్దు, నా కుమారుడు నా కుమార్తె ఆ విధంగా వాళ్ళ మోపై వేయించుకోకూడదు. నా మోపై వేయగలడు. మన వీపులు చీలబడ్డాలా? మన వీపులు నాగలికి సాయం వల్ల చించబడాలా? వద్దు. నా కుమారుడు నా కుమార్తె ఆ వేదన భరించలేదు, ఆ గాయాలు భరించలేదు, ఆ బాధను భరించలేదు. వారి కోసం నేను బాధపడతాను, వారి కోసం నేను చించబడతాను, వారి కోసం నా వీపును అప్పగిస్తాను, వారి కోసం నా వీపు నాగలికి సాయం వల్ల దున్నబడితే పర్వాలేదు. నా బిడ్డలు ఆ బాధలు పడకూడదు. నా బిడ్డలు అబాధించండి. అదే కదా మనం అంటాం. కొన్నిసార్లు మన చిన్న బిడ్డలు వ్యాధిస్తూ బాధిస్తూ బాధపడుతుంటే దేవుడు కాడంట, అయ్యా ఆ చిన్న బిడ్డ బాధపడలేదు, ఆ బాధ నాకీనైనా నేను పడతాను. ఆ బిడ్డబడి ఆ బాధను తీసివేయండి ఆయన కనీరు కాచి తల్లులు తల్లులు ప్రార్థిస్తారు, అక్క చెల్లెలు ప్రార్థిస్తారు. ప్రేమని వారు తను ప్రేమించి వారు బాధపడతా ఉంటే ఊరుకోలేదు. వాళ్ళు కనీరు కాయిస్తే కనీరు వస్తుంది, వాళ్ళు వేడిస్తే ఏడుస్తారు, వాళ్ళు రక్తం చిదుతూ ఉంటే వీళ్ళు అసలు నిలబడలేదు. ఇక్కడ అందుకే అంటాడు, నా బిడ్డలు బాధపడకూడదు, నా బిడ్డలు తనపైన ఉడకిరీటం పెట్టకూడదు. నేను అనుకుంటు నా పెట్టండి. అసలు ఆయన అనుకుంటు కాదు. ఆయన ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచన చేయలేదు. ఓకే, ఆయన ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా ఆలోచించలేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాయి. మన ఆలోచనలే క్షణానికి ఒక రకంగా మారిపోతాయి. ఇప్పుడు ఆ వ్యక్తిని మంచిది అంటలేడు, మరుక్షణమైన ఆలోచన వారి ఆ వ్యక్తి చెడ్డది అని నా మనసులో అనుకుంటా. పైకి మంచిది అనుకుంటా, లోపల చెడ్డది అనుకుంటా. అలాంటి వాడు కాదు నా ప్రభు. అలాంటి ఆలోచన చేయలేదు నా దేవుడు.
నా దేవుని ఆలోచనలు నిష్కల్మషమైనవి. ఆయన ఆలోచనలో ఏ ఒక్క అపరాధం కూడా ఉండదు. అలాంటి తలపైన ముళ్ళకి నీకు అవసరమా? ఎవరు ఆలోచనలు బట్టి, ఎవరి దోషములను బట్టి, ఎవరి థింకింగ్ విన్నారా? ఎక్కువగా చాలామంది ముఖ్యంగా లేడీస్ మళ్ళీ థింక్ చేస్తారు ఒక విషయాన్ని. అవును కదా అయ్యా, వదిలిపెట్టరు. ఒకటి కొట్టుకుంటే చాలా లోతులు వెళ్ళిపోతుంది. అసలు అక్కడ దాకా పోగలే అయినా నీ పోతాం. అది ఇంకా అడ్డుకట్టడం, మీ యొక్క ఆలోచనకు అడ్డుకట్టడం. కట్ చేయండి, మీరు పొడిగిస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏముండదాడా? ఏముండదాడా? ఆ సమస్య చిన్నదే, పరిష్కారం అయిపోద్ది. కానీ నీ మనసు ఆ సమస్యని పెద్ద లోతైన గుడిలాగా, ఒక అగాధం లాగా, ఒక నరకం లాగా, ఒక శాపం లాగా, అయ్యో ఇంక బయటికి రాలేము అన్నట్లు ఆలోచిస్తారు ఆడవాళ్ళు. మగవాళ్ళు సామాన్యంగా ఆలోచిస్తారు. ఆలోచించేవాళ్ళు జబ్బులు పడతారు, అనారోగ్య పాలవుతారు. గుర్తు పెట్టుకోండి. టేక్ ఈజీ. ఏదైనా ఎలా ఉండాలమ్మా? అర్జున మా సర్వైన ఎప్పుడు నవ్వుతా, ఎంత బాగుంటుంది, ఎంత వయసు అవుతుంది, ఎంత పైకి ఆడుతుంది, ఎంత కష్టపడుతుంది, ఎంత ఎండలో జరగద్ది. ఆమె బాగా ఆరోగ్యవంతంగా, ఆమె దేని గురించి ఆలోచించదు. వదిలేసిందంతా అయిపోయింది, కాడికి అయింది. ఇక నా కష్టం ఏదో, నాకు సుఖం ఏదో, నా బిడ్డల కోసం నేను కష్టపడతా. అది నేర్చుకోండి. ఎందుకు ఆలోచిస్తారు? ఆలోచనకు అడ్డుకట్టేయడమ్మా. ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి ఏదో వస్తుంది చెప్పండిరా. తలకి మొదట వస్తుంది, తర్వాత బీపీ పెరగద్ది, తర్వాత పెరాలసిస్ వస్తుంది. మా నాయకుడు కూడా 24 గంటలు అంతరంగిక ఆలోచన. బయట చెప్పుకుంటే పర్వాలేదన్న సమస్యని. హలో, నువ్వు కూడా మనకు ఒక సమస్య వచ్చిందనుకో, ఒక బాధ వచ్చిందమ్మా, ఒక కష్టం వచ్చిందమ్మా, నీ భర్తతోనో, నీ బిడ్డలతోనో, నీ స్నేహితులతోనో, మీ దైవజనుడితోనో, నీ సంగతి, నిన్ను ప్రేమించే వారితో, నువ్వంటే ఇష్టపడే వారితో చెప్పుకో. ఆ బాధ పోతుంది. కళ్ళు చెప్పండి ఒకసారి. ఆలోచనలు పడినట్టేయండి, జబ్బులు పడి కాకండి. ఒకసారి జబ్బులు పడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. నువ్వు ఆలోచించి ఏం చేస్తావు? దానిలో వెళ్తాడు, ముందే పొడుగు నేను ఎంత భూమి జానడో, ఇంకొక వ్యక్తులంత పెంచుకోవాలన్నా నేను కాదులేదు. దావిది కూడా పుట్టుడే అమ్మా. దావిది ఆజానుభావుడు కాదు, కానీ గెట్టోడు. దేంట్లో గెట్టోడు? స్తుతి చేయడంలో గెట్టోడు. అల్లే చెప్పండి. ఆనాదికుడు అంటే బయట గ్రంథంలో దావిదే, ఇంకెవరు లేరు. ఆరాధికుడు అనే ఒక గొప్ప పేరు దావీదుకి పెట్టారు. ఇక్కడ గట్టితనం, పొట్టితనం, ఆజానుభావుతనం కాదు కావాల్సింది. సౌండ్ ఆజానుభావుడు రాజు గేలుకుంటే చివరికి ఏమయ్యాడు? క్షమించబడ్డాడు. తన కచ్చి చెత్త తానే వచ్చాడు. దావీదు పైన ఎన్ని బాణాలు విసిరినా, ఎన్ని వీకులు విసిరినా, ఎంత సంపాదన చూసినా దావీదు దేవుడు కాపాడాడు. హల్లెలూయా చెప్పండి. ఒక విచిత్రమైన సంగతి చెప్పండి రా. దేవుడు అడిగమ్మా, ఒక విచిత్రమైన సంగతి చెప్తాయండి, మీకు ఇష్టమైనది. నందన వైపు చూడండి. యోనాతాను సౌలు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఎవరమ్మా? యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. ఎవరు ఆ మాట చెప్పింది? ఇది చెప్పాను చెప్పినా అటు చదువు చెప్పండి. అల్లో చెప్పండి ఒకసారి. ఒకసారి పొరపడతామని. యోనాతాను సౌలు కుమారుడు. సౌలు దావీదును చంపమని తన దాసులకు ఈగిలి ఇచ్చి పంపుతారు. దావీదు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు.
యోనాతాను భోజనం చేసేవాడు వాడు ఈట్లు ఎత్తుకొని పోతా ఉంటాడు దావీదు చెప్పని. యోనాతాను దావీదు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం చెప్పండి? యోనాతాను సంగీతం అంటే ఇష్టం. వైదికుడు రెండోది అక్క భర్త మా సొంతోడు కదా. బావంటే బావ మేలు కోరుతాడు, బావంటే మేలు కోరుతాడు బావ. కాబట్టి దావీదు యోనాతాను మేలు ఎప్పుడు కోరేవాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం చాలా బాగుండేది. మరి బావం తప్పుకొని పంపిస్తాడు ఏంట్రా ఈటి ఇచ్చని. అన్నం తినేవాళ్ళు వేసి వెళ్ళిపోతాడమ్మా. అన్నం తినేవాళ్ళు వేసి వెళ్ళిపోయి వాడు వేసే ఈటెలు దావీదు ఏ విధంగా తప్పించుకుంటాడో చూసి ఆశ్చర్యకరంగా అంటాడు, దావీదుని యెహోవా దేవుడు కాపాడాడు అంటాడు. తప్పకుండా దేవుడు భయపడతాడు. హల్లెలూయా. సౌలా నువ్వేం చేయలేవు. యోనాతానును దావీదు ఎందుకు ప్రేమించాడంటే యోనాతాను హృదయం చాలా మంచి పిల్లరా. అందుకే నా ప్రభువు నీ కోసం మన ఆలోచనలు, నేను అక్కడి నుంచి డైవర్ట్ అయినా, మన ఆలోచనలు, నీ ఆలోచనల నిమిత్తము ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నీ పాదములు నడిచిన మార్గాలు చెడు మార్గాలు పరిశుద్ధపరచబడాలని ఆయన కాళ్ళలో శిలను కొట్టుకున్నాడు. నీ చేతులు చేసిన పాపాలకి ఆయన చేతులలో శిలను కొట్టబడినవి. అవమానాలు, నిందలు, హేళనలు, రకరకాలైన పరిస్థితులు, ప్రతి పరిస్థితులను భరించాడు ప్రభు. చప్పట్లు కొట్టు దేవుడు భయపడతాడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితులను భరించాడు. ఎవరి కోసమో? ఆయన కోసం కాదు, నీ కోసం. పాపికి బదులుగా పాపముగా మారిన క్రీస్తు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా మారెను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:20 చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము. చూసారా? ఎందుకు పాపమెరుగని ఆయనను పాపంగా ఎందుకు దేవుడు చేశాడు? ఎందుకమ్మా? ఫస్ట్ చెప్తాడుగా, ఆయన నీతిగా మనం మారడానికి. బాగా వింటున్నారా? దేవుని నీతిగా నువ్వు మారడానికి పాపమెరుగని ఆయనను పాపిగా చేశాడు తండ్రి అయిన దేవుడు. ఆయన పాపం లేనివాడు, పరిశుద్ధుడు ఆయన. కానీ నువ్వు దేవుని నీతిగా మారాలంటే నీలో ఉన్న పాపం పోవాలి కదా. నీ పాపాన్ని ఆయన మోయడానికి, నిన్ను నీతిమంతుడుగా చేయడానికి ఆయన పాపిగా మార్చబడ్డాడు. చప్పట్లు కొట్టు దేవుడు మహిమపడతాడు. హల్లెలూయా. ఆయన పాపిగా మార్చబడ్డాడు. ప్రియ దేవుడు బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. గలతీయులకు క్రీస్తు మన కోసము శాపముగా మార్చబడెను, శాపమాయెను. క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కోసం ఏ విధంగా మార్చబడ్డాడంట? శాపంగా మార్చబడ్డాడు. చెప్పండి. క్రీస్తు
అందరూ చెప్పాలమ్మా. క్రీస్తు మన కోసము శాపముగా మార్చబడెను. క్రీస్తు మన కోసము, నా కోసము శాపముగా మార్చబడెను. క్రీస్తు నా కోసము శాపముగా మార్చబడేది. నిజమేనా? హృదయపూర్వకంగా మాట చెప్పారా, లేకపోతే దైవజనుడు చెప్పండి చెప్పారా? మీరు ఏమనుకున్నా ఏం చేసినా నిజంగానే క్రీస్తు నీ కోసం శాపంగా మార్చబడ్డాడు. నువ్వు నీతిగా మార్చడం కోసమో ఆయన పాపిగా మార్చబడ్డాడట. ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు. పాపికి బదులుగా పాపముగా మారిన క్రీస్తు. ఇదెందులో ప్రియులారా, నీ కోసము నా కోసము నువ్వు నీతిమంతుడుగా ఉండడానికి ఆయన పాపంగా మార్చబడ్డాడు. నువ్వు పరిశుద్ధుడుగా ఉండడానికి ఆయన అపరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. నువ్వు శాపం లేని వాడుగా ఉండడానికి ఆయన శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. నువ్వు పొందవలసిన గాయములు ఆయన పొందాడు. నీకు రావలసిన శిక్షను ఆయన భరించాడు. నువ్వు మోయవలసిన సిలువను ఆయన మోశాడు. నువ్వు పొందవలసిన సిలువ వేదన ఆయన పడ్డాడు. ఎంత గొప్ప దేవుడు, ప్రేమమయుని దేవుడు నా ప్రభు, మన ప్రభు. నేను ప్రేమించి యేసయ్య, నీకై ప్రాణించిన యేసయ్య, నేను ఆదరించే యేసయ్య. భయపడవద్దు ప్రియులారా. ఏ పరిస్థితుల్లో కూడా నీ పైన పడ్డ నిందలట ఆయన పైన వేసుకుంటాడట. చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం తెలుసా. యేసుక్రీస్తు విషయంలో ఎవరైనా నిన్ను నిందిస్తే, ఆలయానికి వచ్చే విషయంలో ఎవరైనా నిన్ను ఆడిపోసుకుంటే, ప్రార్థన విషయంలో ఎవరైనా నిన్ను ఆటంకపరిచి, అమ్మా మళ్ళీ భక్తి పనులు అలాగే వయసు అయిందే, ఏమి ఆ లోకంలో ఉండే వాళ్ళకి సాధారణంగా అనేకైనా అమ్మా ముసుకేసి గుడికి పోతుంది, బైబిల్ కొట్టుకొని మళ్ళీ భక్తి పనులు అనుకోనియండి. నేను భక్తి పనులు కాదు, నేను పరిశుభ్రంగా మారడానికే గుడికి పోతున్నాను. అసలు మనం దేవుడి ఆలయానికి వెళ్ళిపోతున్నాం రాయలమా, పరిశుద్ధులు మనకి రావడంలే. పరిశుద్ధతను దేవుని దగ్గర నుండి పొందుకోవడానికి వస్తున్నాం. చప్పటి కొడుతూ దేవుడు దేవుడి ఆలయానికి పోయే వాళ్ళందరూ పరిశుద్ధులు అని బయట వాళ్ళు హేళన చేస్తున్నారేమో. చెప్పండి, అరే బాబు మేము పరిశుద్ధులు కాదు, ఆయన మేము పాపులని. మేము ఆయన ఆలయానికి పోయి ఆయన దగ్గరికి మొక్కి, అయ్యా నా పాపాన్ని తీసేయనైనా నన్ను పరిశుద్ధులు వస్తున్నాయినా, అయ్యా నేను శాపంగా మార్చబడ్డాను ప్రభువా, అయ్యా నా శాపాన్ని నువ్వు మోసావు, నా పాపాన్ని నువ్వు మోసావు ప్రభువా. మేము ఆయన దగ్గరికి పోయి అనుదినము మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటున్నాము కదా బాబు, నువ్వు కూడా పరిశుద్ధపరచుకోవాలంటే రా గుడికి. లేదు లోకంలో నేను పాపాన్ని మోస్తా, పాపిగా బతుకుతానంటే భక్తరా నాయన, నరకానికి పోతావని చెప్పండి ఎవరికైనా. మనం పరిశుద్ధపరచుకోవడానికి మనల్ని మనం వడగొట్టుకోవాలి. ఏమా వడబోయాలా? అనుదినము ప్రభు సన్నిధిలో మనము మన హృదయ అంతరంగములను ఏం చేయాలంటమా? హృదయాంతరంగంలో ఏం చేయాలా? పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. దావీదు అంటాడు, దేవా చెప్పుకుంటే ఏమంటాడు దావీదయ్యా? దేవా నా హృదయమును పరిశోధించుము, పరిశీలించుము, నా యందు ఆయాసకరమైన మార్గములనేమో తెలియపరచుకున్నాయా. ఎవరండి ప్రార్థన చేసేది? ఎవరండి ఇంత గొప్ప హృదయ పరిశీలకుడు అండి దావీదయ్య. అందుకే నేను అంటాను ఆరాధికుడు అని. అందుకే దావీదయ్య అంటే అంత ఇష్టం నాకు. దావీదయ్యలాగా మనల్ని మనం పరిశోధించుకోవాలి, పరిశీలించుకోవాలి. మన హృదయాంతరంగమును ప్రభు సన్నిధిలో వేరు చేసుకోవాలి. హృదయంలో ఏ మూల ఏం దాక్కుందో నీకు తెలుసు. ఒక్కోసారి నీకు తెలియకుండానే నీలో కొన్ని అవిధేయతలు దాగి ఉంటాయి, కొన్ని లోబడని విషయాలు నీలో ఉంటాయి, కొన్ని దేవుడికి ఇష్టం లేని కార్యాలు నీలో ఉంటాయి. నీకు కూడా తెలియదు.
బయట ఉన్నప్పుడు తెలుస్తుంది. అవి దాక్కుంటాయిగా. మా ఇంట్లో ఒక్కొక్కది అది ఓడి తీసుకున్నట్టు పోయి ఎక్కడో దాక్కుంటుంది. ఎందుకు దాక్కుంటుంది చెప్పంటారా? నోట్లో ఏమైనా పెట్టుకుందంటే అది నా ఎదురు రాదు. నాకు అప్పుడే గుర్తు, ఓహో ఏదో కథ ఉందరా ఏ ఆయన దగ్గరికి పోతే ఊసేస్తాను. టక్క ఊసేసి అప్పుడు వస్తుంది దగ్గరికి. ఎంత కిలాడలేదు. ఒక్కటే అంత కిలాడతారు ఉంటే మనం కూడా ఆడాడు దాక్కుంటున్నావు. కానీ దేవుడు వస్తాడు నీ ఎదురుగా, నువ్వెక్కడ దాగేది, ఏం ఆలోచించేది, నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే ఆయన మన కాపరి కదా, ఆయన మనల్ని కాల్చేవాడు కదా, ఏ చెడు పదార్థం మనం భుజించకూడదని చూసేవాడు కదా ఆయన, ఏ చెడు కార్యాలు మనం చేయకూడదని, సాతాను స్నేహితుడుగా మనం తిరగకూడదని, సాతాను బంధకాలలో మనం చిక్కబడకూడదని ఆయన మనం కాపరిగా ఉండి ఆయనంట కంటి పాపవలే మనలను కాచేదేవుడు. చప్పట్లు కొడుతుంది అది గొప్ప మాట ప్రియులారా. కన్నులు కంటి పాప ఏ విధంగా కాచి కాపాడింది, పొలం తగులుంది అనగానే కళ్ళు చక్కని మూయబడతాయి. అంటే అర్థం తెలుసా? ఆ పై భాగం గాయపడినా ఆ కన్నులెప్ప బాధపడుతుంది, కానీ కనుగుడు గాయపడకూడదు. అలాంటి వాడమా నా ప్రభు. నువ్వు కనుగుడు లాంటి దాని అయితే కనులెప్ప లాంటి వాడు నా ప్రభు. నువ్వు పొందవలసిన గాయాన్ని ఆయన పొందాడు. పునముచ్చుకుని రక్తం కారిపోతా ఉంది. ఎక్కడ? కనులెప్ప. కానీ కనుగుడు మాత్రం క్షేమంగా ఉంది. అంత జాగ్రత్తగా నిన్ను కాపాడే దేవుడు నా దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచాడు. హల్లెలూయా. పాపికి బదులుగా పాపంగా మారిన క్రీస్తు. ఇది నా అంశం. తర్వాత ప్రియుల ఏప్రిల్ రాసిన పత్రిక తీరానా 2వ అధ్యాయం 1, 9వ అధ్యాయం 1 తీయండి. 2వ అధ్యాయము 9వ వచనంలో మన కోసము యేసు మరణము నొందెను అంటాడు. ప్రతి మనుష్యుని కొరకు తక్కువ వాడిగా చేయబడిన ఆయన మన కోసం మరణం పొందాడండి. ఆ భావన దాంట్లో ఉంటే అర్థం ఏంటంటే, చివరికి అవగాహన చేసుకుంటే ఆ వచ్చిన అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మన కోసం మరణం పొందాడు, నీ కోసం పాపగా మార్చబడ్డాడు. పాపే కదా మరణించాల్సి ఉంది, పాపే కదా శాపంగా మారేది, శాపగ్రస్తుడే కదా శిలువుడు ఎక్కేది, శిలువుడు ఎక్కిన వాడే కదా చనిపోయేది. ఈ 4 భాగాలు దేవుడు చేశాడు. ఎవరి కోసము? మన కోసము, నీ కోసము, నా కోసము. 9:20 చదువుతాలి. మరియు సమస్త వస్తువులను రక్షణ 9:20 క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించి చెప్పమ్మా. 9:28 అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. అనేకుల కొరకు అనగా మనందరి కొరకు, అనగా నేనంటాను నా కొరకు ఆయన పాపంగా మార్చబడ్డాడు, ఆయన శిక్షించబడ్డాడు. ఆలోచిస్తూ ఉన్నావా? పిల్లలు ఒక మాట చెప్పనా? నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, విశ్వాసంగా బ్రతుకుతున్నావు, ప్రార్థనలోకి వస్తూ ఉన్నావు, దేవుని ఆరాధిస్తూ ఉన్నావు. మొదలు త్రోవ తప్పి మరలా పాపం లేకపోయినప్పుడు ప్రభు
ఎంత దుఃఖపడతారో తెలుసా. అందుకే దేవుడి గ్రంథంలో మంచి మాట్లాడేది పరిశుద్ధాత్మను ఏమా ఏం రాయబడింది? పరిశుద్ధాత్మను ఎప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు చెప్పండి. ఏదైనా ఎప్పుడు దుఃఖపడతాడో తెలుసా? నువ్వు దేవునికి వ్యతిరేకమైన ఒక ఆలోచన చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినప్పుడు, దేవునికి వ్యతిరేకం అంటే నీతికి వ్యతిరేకమే, పరిశుద్ధతకు వ్యతిరేకమే, పాపానికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టం లేని కార్యం చేసినప్పుడు, ఒక అబద్ధమైనప్పుడు, ఒక కోపడినప్పుడు, ఒక అసూయ పడినప్పుడు, ఒకరి గురించి ఊరగా ఏం పని మాట ఉండదో ఊరగా వాళ్ళ గురించి నీకు ఎందుకు అసలు ఏమా ఎందుకు? స్త్రీలు కంటే ముందు కానీ ముఖ్యంగా స్త్రీలే, కొందరు పురుషులు కూడా తోడు అవుతారులేదు నాలాంటి. అసలు వాళ్ళు ఎంత మంచితే మనకి ఎందుకు? మనం బతికేదో మనం బతుకుతాం, దానివల్ల మనం పాపం వస్తుందమ్మా. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడమ్మా. ఆలోచించండి. అసలు పరిశుద్ధమైన నీ మనసులో ప్రశాంతంగా బతకాల్సి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళెంత వీళ్ళెంత అన్నమాట నీకెందుకు? నిన్ను నీ నోటిని పాటు చేసుకుంటావు, మనసును పాటు చేసుకుంటావు. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాడు. అసలు అర్థం కావాలా క్రైస్తవులకు? క్రైస్తవ స్త్రీ సమాజానికి అర్థం కావట్లేదు. మమ్మలింగ్ అనేది భక్తి కలిగిన స్త్రీలకు చాలా దూరంగా ఉండాలి. దేవుని ఆలయానికి వచ్చే స్త్రీలు ఒకరిని ప్రశంసించాలే కానీ ఒకరిని శపించకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి. శాపం వచ్చిన మీ నోట చివరకు కుమారుని కుమార్తెను కూడా తల్లిగా ఇప్పుడు శాపం పలకండి అది వాళ్ళ పట్ల జరగదు. జ్ఞాపకం పెట్టుకోండి. నీ నోట్లో వచ్చే మాటలే వాళ్ళు చూపించే ఈ రోజు దినాలు. నీకు తెలియదా? దేవుడు వాక్యం ఉంది, చూపించమంట మేమా. అనవసరంగా మాటలు వస్తాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడండి. సులభంగా చుక్కలు ఉండే పాపాలు ఎవరిలో కాదు. నేను తిట్టింది ఎందుకు తిట్టాను? ప్రేమగా బాగుపడమని తిట్టాను. మరి గాడిదా అంటే వాడు గాడి కూడా ప్రేమగా వాళ్ళు మారాలని మన బాధ. కానీ శాపం వచ్చిన మాటలు ఈ రోజు రానికండి. సచ్చిందానా ఏమంటావు? ఏంది అంటారు రా? ఏమి నేను ఎందుకు అనాలేడా? నేను అన్ను నేను అంటారు. నీకు బాగా తెలుసుగా బిడ్డలు అంటారు. మా అనగా పెడతారా? నేను చాలాసార్లు చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నీ బిడ్డలు శాపగ్రస్తులుగా మార్చబడతాడు. నీ బిడ్డలు ఆ నింద అనుభవించడం నీకు అవసరమా? ఎందుకు ఆ మాట పలికించే దేవుడో తెలుసా? సాతాను గారు. రాయలమ్మో, సాతాను గారు పలికిస్తున్నాడు. ఎందుకు? నీ బిడ్డలు బాధపడుతున్నాడు, వాడికి ఇష్టంగా. నువ్వు దేవుడి బిడ్డగా ఉండడం వాడికి ఇష్టంగా. రెండు కార్యాలు జరుగుతాయి అక్కడ వాడికి. ఒకటి, నువ్వు అన్నదాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నీ బిడ్డలుగా జరిగినప్పుడు నీ బిడ్డలు శాపగ్రస్తులు అంటే రెండు కార్యాలు వాడు విజయం సాధిస్తాడు. గుర్తుపెట్టుకోడు. చప్పటి మూడుతో దేవుడు పడతాడు. చాలా అందుకే వస్తారు అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. మీకు కలిగిన రక్షణను ఎంత కాపాడుకోవాలంటమ్మా? భయముతో. కొత్తగా పెళ్ళి భర్త అంటే ఎంత భయం ఉంటుందా? నీకు తెలియదు. పెళ్ళైన వాళ్ళు అడుగు పాప చెప్తారు. ఒక్క నెల పోయిందంటే ఈయనంటే పెళ్లి కొడుకు భయం. ఇప్పుడు నెల కూడా వెళ్ళా. పెళ్లి కాకముందే ఈ భయపడుతున్నాను. మరి తాళి కొట్టి కట్టాడు. నేను ఈ చేతులు నిండిపోతా ఉండే అమ్మాయివా కొట్టాడు. ఇదేంటి అర్థం? ఏంటిరా నాయనంటే అది ఆ టైం పరిస్థితులు మారిపోయినాయి. ప్లేట్ మార్చేది మారిపోయింది, వ్యవహారం మారిపోయింది. నేను నిన్న చెప్పాగా స్త్రీ చాలా బలవంతులని. పైకి కనబడరు కానీ ఆత్మశక్తి కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు దేన్నైనా ఎదుర్కొనే శైలి స్త్రీకి ఉంటుంది, పురుషుడికి ఉండదు. డాంబికాలే, డాంబాలే. కావున ప్రియులారా, నీకోసము పాపిగా మార్చబడిన యేసుక్రీస్తు ప్రభువు చాలా సులభంగా సాతాను గాడు నేను పాపంలోకి తీస్తాడు. చివరిగా
1వ పేతురు 2వ అధ్యాయం 24వ వచనం, అలాగే 1వ పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. అమ్మ బాగా ఉంది లాస్ట్గా ఈ మాట. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఆయన మీద మోసుకున్నాడట. అంటే బ్రాన్ అంటే ఆయనే కదా, బ్రాన్ మీద మోసుకున్నాడు. ఎందుకోసమమ్మా? ఎందుకోసమో? మన కోసం, మన పాపాల నిమిత్తం, మనం పరిశుద్ధంగా మారడం నిమిత్తం. పాపికి మొదలుగా పాపిగా మారిన క్రీస్తు ప్రభు ఆయన మ్రానుపై మోసుకున్నాడు నీ పాపాలు, నా పాపాలు. 3:15 చదువునా? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడై మిమ్మల్ని హేతువకు ప్రతివానికి సాత్వికంతోను భయముతోను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా గుర్తించుడి. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మరొకసారి చదువునా? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే. ఒకటి, ఎలాంటి మనస్సాక్షి ఉండాలా? ఎలాంటి మనస్సాక్షి ఉండాలా? నిర్మలము అంటే ఇంకొక అర్థం చెప్పండి. స్వచ్ఛత. ఇంకొక అర్థం చెప్పండి. శుభ్రము. ఇంకొక అర్థం చెప్పండి. పరిశుద్ధము. అక్కడ ఏ మచ్చ, ఏ డాము, ఏ ముడత ఉండదు. నిర్మలము. పాలు ఎలా ఉంటాయమ్మా? పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. పాలలో కల్మషం ఉంటుందా? తల్లి పాలలో కల్మషం ఉండదు. తల్లి పాలలో క్రోధం ఉండదు. తల్లి పాలలో కక్ష ఉండదు. తల్లి పాలలో అసూయ ఉండదు. తల్లి పాలు నిర్మలంగా ఉంటాయి. కాబట్టి నిర్మలమైన మనస్సు కలిగిన వారుగా మనం జీవించాలనుకున్నాడు ప్రభు. ఎందుకనగా మన ప్రభు నిర్మలుడు. నీకోసం ఆయన పాటగా మార్చబడ్డాడు. నీకోసం ఆయన పాటగా మార్చబడ్డాడు. తర్వాత నిర్మలమైన మనసు గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి సాత్వికంతోను. ఎలా సమాధానం చెప్పాలా? సాత్వికంతో సమాధానం చెప్పాలా. ఏమిటి? మీలో ఉన్న నిరీక్షణ గురించి అడుగుతారు వాళ్ళు. దేని గురించి అమ్మా నిరీక్షించున్నారు? దేని గురించి అమ్మా ఇంత ప్రార్థన చేస్తాం? దేని గురించి అమ్మా చర్చ అంటే అంత ఆరాటము? దేని గురించి అమ్మా ఆరాధన కంటే అంత ఇంట్రెస్ట్గా వెళ్తాం? దేని గురించి ఇదంతా అంటే సాత్వికంతో సమాధానం చెప్పాలి. సాత్వికముతోను భయముతోను. రెండోది భయముతో సమాధానం చెప్పాలి. సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా. నీ కోసము పాపిగా మార్చబడిన క్రీస్తు ప్రభువును, నిన్ను పరిశుద్ధులుగా, నిన్ను నీతిమంతులుగా, నిన్ను నిష్కళంకముగా, నిష్కపటముగా, నిందారహితముగా, మచ్చైన ముడతైన డావైన మరేదైనా లేకుండా నిన్ను చేయడానికి ఆయన దావగా మారాడు. ఆయన ముడతగా మారాడు. ఆయన అపరిశుద్ధుడుగా మారాడు. అలాంటి క్రీస్తు ప్రభువు నీ హృదయంలో ఆయన ఏం చేసుకోవాలా? ప్రతిష్ఠించుకోండి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. హల్లెలూయా చెప్పండి. నా ప్రభువు నేను ప్రతిష్ఠించుకుంటా. చెప్పండమ్మా, చెప్పండమ్మా. ఏ విధంగా? ఆ ప్రభువు నీ హృదయంలో ఉంటే నువ్వు చెప్పే సమాధానం సాత్వికంగా ఉంటుంది, భయంతో కూడి ఉంటుంది,
సమాధానంగా ఉంటుంది. ప్రభువు మాట్లాడితే, ప్రభువు నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే. ఎందుకంటే ఆయన ఎందుకు ప్రతిష్ఠించుకోవాలా, ఆయన ఎందుకు నీ హృదయంలో స్థానం ఇవ్వాలంటే నీ కోసం ఆయన పాపిగా మార్చబడి శాపమై శిలువలో హల్లెలూయా. అలాంటి ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తం మనల్ని మనం తగ్గించుకుంటూ, మనల్ని మనం పరిశుద్ధంగా మార్చుకుంటూ, మనల్ని మనం నలగొట్టుకుంటూ, ఆ ప్రభువు నిర్మలమైన మనసు గలవాడు కనుక మనము నిర్మలంగా, ఆ ప్రభు సమాధానకర్త కనుక మనము సమాధానముగా, నా ప్రభు పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధుడుగా, మా ప్రభు నీతిమంతుడు కనుక మనము నీతిమంతుడుగా, మన ప్రభు కష్టం లేనివాడు కదా మనము కష్టం లేనివాడుగా ఈ లోకంలో బ్రతుకుడు కాక. అలాంటి ఆత్మలు నా దేవదేవుడు ప్రతి ఒక్కొక్క బిడ్డకు దయచేయుడు గాక. అలాంటి ఆత్మతో దేవదేవుడు మిమ్మల్ని నింపును గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. నేను మా ప్రార్థన ఈ వాక్యాన్ని అందరూ కళ్ళ చూసుకోండి. స్తోత్రం.